పోయినాడు ఆ మేడం కూడా రాలేదు డాక్టర్ మేడం పర్మనెంట్ చేయమని ఆ విధంగా రెగ్యులర్ చేయమని చెప్పేసి కోర్టు ఆర్డర్ ఇచ్చిన ఆ కోర్టు ఆర్డర్ను కూడా మేము ఈ విధంగా తీసుకునేసినాం అనేసి వాళ్ళకి అప్పుడు ఈఓ గారికి బోర్డు సభ్యులకి చెప్పి వీళ్ళు ఆ మనుషులు ఈ మనుషులు అటని చెప్పేసి దాన్ని కూడా రీపిటిషన్ వేసేదానికి అంగీకరించుకొని పిటిషన్ వేసేసినారు. అదే ఫారెస్ట్ వాళ్ళకి ఏమీ లేదు, ఏమి వాళ్ళు సంతకం పెట్టి జీతం తీసుకునేది కూడా లేదు, మా మాదిరి తీసుకునేది కూడా లేదు. అటువంటి వాళ్ళకి 153 మందికి ఏకడంతో గవర్నమెంట్ జీవో తెచ్చి రెగ్యులర్ చేసినారు. ఎవరితో పోరాడి ఎన్ని ఆవులు ఉంటాయి? 4 ఆవులు. ఇది దేశవ్యాప్తంగా అంతర్జాతీయ స్థాయిలో ఈ గోశాలకు సంబంధించినటువంటి వివాదం జరుగుతూ ఉంది. ప్రజలు అశేష ప్రజానీకం గౌరవిస్తున్నటువంటి ఈ సంస్థని అగౌరవపరచడం మాకు కూడా ఇష్టం లేదు. అందులో ఆవులంటే అందరికీ పవిత్రమైనటువంటి ఆవులు పూజలు చేస్తారు. సరే కొంతమంది దాన్ని పంచడం కూడా తాగుతారు ఆరోగ్యం కోసం. అయితే పూజలు చేసే మాట వాస్తవం. గృహప్రవేశం చేసినప్పుడు ఆవుల్ని తీసుకెళ్ళి చేస్తుంటారు. పౌరులకు ఆవుల్ని దానం చేస్తుంటారు. ఆవులు చాలా పవిత్రమైనది నేను ఒప్పుకుంటున్నాను. అట్లాంటి పశువులు ఇక్కడ కళేబరలాగా మారిపోతున్నాయి, చచ్చిపోతున్నాయని చెప్పేసి ఒక ప్రచారం ఒకటే జరిగింది. ఎవరికైనా బాధేస్తుంది. ఆవులు మన ఇంట్లో పెంచుకున్నప్పుడు కూడా చచ్చిపోతే చాలా బాధపడతాం. అట్లాంటిది తిరుమల దేవస్థానం ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఈ ఇన్స్టిట్యూషన్లో గోవులను కూడా కాపాడలేకపోతున్నారా, వాటిని సంరక్షించలేకపోతున్నారా, దానికి ఆహారం పెట్టలేకపోతున్నారా, వైద్య సేవలు చేయలేకపోతున్నారా అనేటువంటి ప్రశ్నలు మా మీద చాలా వచ్చాయి. అందుకనే నేను ప్రత్యేకంగా దీన్ని చూడాలని చెప్పేసి వచ్చాను. వాస్తవాలు తెలుసుకోవాలి, ప్రపంచం వాళ్ళకి తెలియజేయాలి. చెడు ఉంటే చెడు గురించి చెప్పడం, దాన్ని పరిష్కారం చేసుకోవడం, మంచి ఉంటే దాన్ని ఇంకా ప్రోత్సహించడం. అలాగే ఎప్పుడైనా విమర్శ ఎట్లున్నారంటే జరిగిన తప్పును సరిదిద్దుకుంటూ భవిష్యత్తులో ముందుకు పోయే పద్ధతి ఉండాలి తప్ప నేను ఇంతతో నాశనం చేసేయాలి, పూర్ణి చేసేయాలి, ఖతం చేయాలనేటువంటి దురుద్దేశం ఉండాలి మంచిది కాదు. నిజమే ఆవులు చనిపోయిన మాట వాస్తవమే, మేము వచ్చి చూసాం. సమస్త జీవరాశులు పుట్టుట గిట్టుట రెండు సమానం. సమస్త జీవరాశులు శాశ్వతంగా ఉండే అవకాశం ఎక్కడ అది ప్రపంచవంతమైనదిగా. ఒక వయసు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా చనిపోతాయి. ఆరోగ్యం బాగాలేకుండా చనిపోవచ్చు, వయసు అయితే చనిపోవచ్చు. నేను ఒక ఆవులే కాదు, సమస్త జీవరాశులు మనుషులతో సహా మనం కూడా స్థిరస్థాయిగా ఉండే అవకాశం లేదు. అలాంటప్పుడు గోవులు కూడా ఆ సహజ మరణం ఉంటాయి. దానికి వయసు వచ్చేటప్పుడు కూడా పోతాయి. ఇప్పుడు మాట్లాడాం, దాన్ని మాట్లాడేవాళ్ళు చాలామంది పనిచేసే వాళ్ళు చెప్పింది ఒకటే, దానాకు ఏమాత్రం లోటు లేదు, ఫుల్గా దానికి ఆహారం పెడుతున్నాం. వైద్యులు చిన్న ప్రాబ్లమ్స్ కూడా వెంటనే డాక్టర్స్ పిలిపిస్తున్నాం. డాక్టర్ని పిలిపించి వాళ్ళు ఇమ్మీడియట్గా దానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. కొత్తగా తీసుకొచ్చినటువంటి ఆవులు ఎవరు దానం చేసేవాళ్ళు కానీ బయట కొనుగోలు చేసే కానీ వస్తే వాటిని దీంట్లో కలపం. అది మనం క్వారంటైన్ లాగా, మనం క్వారంటైన్ అంటాం, వాళ్ళని కూడా క్వారంటైన్ లాగా పెట్టి 2-3 రోజులు దానిలో పెట్టుకొని దానికంతా టెస్టులు చేసి కావాల్సిన ఇంజెక్షన్స్ వేసి ఆ తర్వాత తీసుకొచ్చే మందులు కలుగుతున్నారు తప్ప కొత్తగా తీసుకొచ్చే మందులు కలపడం లేదు. ఇవి క్లారిఫై చేశారు. అట్లాంటప్పుడు చనిపోవడం నేను అబద్ధం చెప్పడం లేదు, చనిపోయింది వాస్తవమే. కానీ అది కాలం చెల్లి వయసు మళ్ళీ అది చనిపోవడమా, లేకపోతే తీటీ యాజమాన్యమే దానికి ఫుడ్ పెట్టకుండా, ఆరోగ్యం చూడకుండా, దానికి ఏం మందులు పెట్టకుండా చంపేయడమా? అంటే ఎక్కడ పరిశీలించినా
ఆహార కొరత లేదు, ఇంకా మిగులుతున్నాయి తప్ప. వైద్యం డాక్టర్లు ఇక్కడ అందుబాటులో ఉన్నారు, వెంటనే వాళ్ళు రిపోర్ట్ పంపించి కావాల్సిన ఏర్పాటు చేస్తున్నారు. కొత్త వాటిని తీసుకొచ్చి దీన్ని కలపడం లేదు, క్వారంటైన్ పెట్టి చేస్తున్నారు. మరి ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పుడు సహజంగా చనిపోయిన దాన్ని ఇది అసహజంగా దాన్ని చిత్రీకరించి చెప్పడం అంటే చెప్పినా ఇక్కడి నుంచి అంతర్జాతీయ స్థాయిలో పోతాయి వార్తలు. ఎందుకంటే మనం నా ప్రత్యేకత వల్లనో విమర్శించిన ప్రత్యేకత వల్ల కాదు, దేవస్థానానికే ప్రత్యేకత, అంతర్జాతీయ స్థాయిలో ప్రాముఖ్యత కలిగిన సంస్థ ఏం జరిగితే పోతుంది. దీన్ని ఇంకా పిలిగ్రిమ్లు పెరిగేట్టు చూసుకోవాలా, యాత్రికులు వచ్చేట్టు చూసుకోవాలా,